ఈ సీరియల్లో లోహిని మార్చేశారండి, వేరే ఆమె వచ్చింది. అలాగే దేవకి చాలా చుక్కలు చూపిస్తుంది. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. మ్యాడీ ఏం చేస్తాడు, మన చిన్నిని చూస్తూ కూర్చుంటాడు అనమాట, నెమలికని పట్టుకొని. అప్పుడు మన చిన్ని చూసి ఏంటి బాబు ఇంకా పనుకోలేవా అని అంటది అనమాట. ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు, అందుకే నిద్ర రావట్లేదంటే ఆలోచిస్తున్నాను అని అంటారు. అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు చెప్పాలని నీకు లేనట్లుందిలే, సరేలే అని అంటే మన చిన్న అంటే నేను ఒకటి చెప్తాను వింటావా అంటే ఏంటి అది అని అంటే, సరే ఇప్పటివరకు ఆలోచించింది వదిలేసే, రేపు పొద్దున్న ఆలోచించు, ఇప్పుడైతే పనుకో అని అంటది అనమాట. మధుని చూస్తూ ఇలా మాట్లాడతారనమాట. చిన్నిగా కానీ అలాగే మధుగా కానీ అలాగే పెళ్ళైన తర్వాత చిన్నిగా కానీ నువ్వు నన్ను ఎప్పుడు బాధ పెట్టలేవు, కానీ నేను మాత్రం మా అమ్మ నాన్న చెప్పిన మాటలకు నిన్ను చాలా బాధ పెట్టాను. అసలు నిజాలేదో తెలిసాక నిన్ను అప్పుడు అనేది ఉంటే ఊకేనే నేను బాధ పెట్టానని మ్యాడీ అనుకుంటాడనమాట. ఇప్పటికేమైంది, నిజాలు తెలుసుకొని అంతకుడి వరకు శిక్ష పడేలా చేస్తాను అని అనుకుంటాడనమాట. అందరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని తినడానికి కూర్చుంటారు అనమాట. ఏంటి రోహి రాలేదు ఏంటి అని అంటే, వస్తుందిలే అని అంటారనమాట వరుణ్. అంటే వస్తుంటుంది అనమాట, తన లోపల దయ్యం దుడుతుంది. లోహిని మార్చేస్తారండి, వేరే ఆమె వస్తుంది లోహిలాగా. అయితే ఏంటి శ్రేయ అలా చూస్తున్నావు అని అంటారు అనమాట. లోకి ఏం చేస్తుంది, దేవలాగా మాట్లాడుతుంది, అలాగే నాగవల్లిలాగా మాట్లాడుతుంది అనమాట. మాట్లాడితే నీకు ఈ టాలెంట్ గిట్టిందా అని అంటారనమాట. తర్వాత దయ్యం వెళ్ళిపోతుంది, తన నుంచి వెళ్ళిపోగానే మన శ్రేయ లోపలికి వస్తుంది. ఏంటి ఇడ్లీ చేశారు, ఎప్పుడు ఇడ్లీ లేనా అని అంటారనమాట. వాళ్ళ మామయ్యలాగా మాట్లాడుతుంది, అలాగే వాళ్ళ తయ్యలాగా మాట్లాడుతుంది. నీ గిట వస్తుంది ఆ శ్రేయ అని అంటారనమాట. తర్వాత శ్రేయ వాళ్ళ మమ్మీ గిట మాట్లాడితే తర్వాత మన లోహికి సాంబార్ వేసుకో, ఏం చేశానంటే సాంబార్ చేశానంటే సాంబార్ ఓపెన్ చేయకపోతే రక్తంలా కనిపిస్తుంది. రక్తం అని అంటే లేదు సాంబారే కదా అని అంటే, సాంబార్ రక్తం అని అంటాడు. ఏంటి అది అని అంటే, సాంబార్ రక్తం అంకోల్ అని అంటది అనమాట. ఏంటి అని అంటే, సరదాగా అలా చేస్తుంది మా అమ్మయ్య తను అని అంటది అనమాట. మీరు వచ్చి కూర్చొని తినండి అని అంటే, నాగవల్లి ఎక్కడుంది అంటే, నాగవల్లి గురువుని కలవడానికి వెళ్ళిందంటే, సరే తను వచ్చినాక నేను తింటాము అని అంటాడు అనమాట. శ్రేయ వాళ్ళు తినేసి వెళ్ళిపోయి రూమ్లో పోయి మాట్లాడతారనమాట. శ్రేయలో ఏమంటారంటే, ఆ దయ్యమే ఇదంతా మనతోటి మేమిక్రీ చేయించింది, లేకపోతే చిన్ని ఇలా చేయించిందా ఏంటి అసలు నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే, ఈ దయ్యం పీడ ఎప్పుడు పోతుందో ఏంటో, అందరి ముందు ఫూల్స్ అయిపోయాం మనం అని అంటే, అవును ఏదో ఒకటి చేసి దయ్యాన్ని వదిలించుకోవాలి మనము అని లోయ. నాగవల్లి అత్తయ్యనే ఏం చేయలేకపోతుంది, నువ్వేం చేస్తావు అని అంటారనమాట. అంటే సరే నాగవల్లి అత్తయ్య చేయట్లేదు కాబట్టి దేవాంకుల్కి తెలిసేలా చేద్దాం దయ్యం ఇంట్లో ఉన్నట్లు, అప్పుడు అంకుల్ ఏదో ఒకటి చేస్తారు కదా అంటే, అవును గుడ్ ఐడియా అని అంటారు. అమ్మాయి ఎలా నమ్ముతాడంటే, ఏం లేదు తన దగ్గరికి చిన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని గురించి రెచ్చగొట్టినట్లు మాట్లాడితే వాళ్ళ అమ్మ వచ్చి దూరుతుంది, అప్పుడు అంకుల్ చూస్తాడు కదా అప్పుడు తెలిసిపోతుంది. అంటే గుడ్ ఐడియా వెళ్దాం పదా అని దేవాంకుల్కి నిజం తెలివేటట్టు చేద్దాం పదా అని వెళ్తుంటే డోళ్ళన్నీ మూసుకెళ్ళిపోతాయి. మూసుకపోగానే ఆ దయ్యం వస్తుంది, మన కావేరి వచ్చి వాళ్ళిద్దరికి బుద్ధి చెప్తుంది అనమాట. బాగా కొడుతుంది అనమాట. నీ చెంపల మీద దెబ్బలున్నాయి, నా చెంపల మీద దెబ్బలున్నాయి, ఈ విషయం వెళ్ళి మన దేవాంకుల్కి చెప్తాం పదా అని అంటారనమాట. వెళ్తుంటే దేవాని పోలీస్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్లు తనకు కళ వస్తుంది అనమాట. ఏంటి ఇలాంటి కళ వచ్చింది అంటే భయపడతారనమాట. భయపడితే అప్పుడే మన కావేరి వస్తుంది. ఏంటి దేవా భయపడిపోయావా, పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను అరెస్ట్ చేశారని, జరగబోయేది అదే కదా దేవా, కర్మ ఫలితం అనేది ఉంటుంది, బంగారమైన భార్యని నువ్వు పెళ్లి చేసుకుని తనని చంపివేసావని అంటాడు అనమాట. దయ్యం భార్యను చంపేశావు, అలాగే నేను ఎక్కడ నిజం చెప్తానేమో అని నన్ను చంపేశావు, అలాగే అన్నం పుణ్యం తెలియని మా అన్నని గిట్ట చంపేశావు, ఆ నేరం మా భర్త మీద వేశావు అని అంటదన్నమాట. అనగానే శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు అని అంటదన్నమాట. ఇన్ని నేరాలు ఘోరాలు చేసిన నువ్వు శిక్ష నుంచి ఎలా తప్పించుకోవాలని సాక్ష్యాల ద్వారా నిరూపిస్తూ పోలీసులు నీ కొడుకు ముందే నిన్ను కొట్టుకుంటూ తీసుకెళ్తారు అని అంటదన్నమాట. రెడీగా ఉండని అంటదన్నమాట. ఏంటే ఇలా మాట్లాడుతున్నావు, నీకు దమ్ముంటే నా ముందర నీకు కనిపిస్తే గుండాగి చస్తావురా నువ్వు, అందుకోసమనే నేను నీకు కనిపించట్లేదు, నీకు శిక్ష పడాలి కదా, అందరికీ నిజం తెలియాలి కదా, అందుకోసమని నేను కనిపించట్లేదు అని అంటది. మా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తానమాట. మా అమ్మ కేసు ఎవరు హ్యాండిల్ చేసిండో వాళ్ళ పోలీసు వాళ్ళ నంబర్స్ అన్నీ అవి ఆ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి అని అంటారనమాట. తర్వాత వాళ్ళు పెద్దమ్మ ఇలానే చూస్తుంది. ఏం పెద్దమ్మ అలా చూస్తున్నావు అంటే, ఏం లేదు మ్యారీ నేను చూసే చాలా ఆనందంగా అనిపిస్తుంది, నువ్వు మీ అమ్మ గురించి ఇలా ఎంక్వైరీ చేస్తున్నావు కదా, నిజాలు ఏదో తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేస్తున్నావు కదా, ఆనందంగా ఉంది, మీ అమ్మ గిట ఆనందపడుతుంది పైనుంచి అని. ఎలాగెలాగో నిజాలు తెలుసుకొని నిజం బయట పెట్టాలి నాన్న అని అంటే, చిన్ని వాళ్ళ అమ్మ మన అమ్మని చంపలేదని నువ్వు నమ్ముతున్నావు అంటే 100% నమ్ముతున్నాను నాన్న అని అంటారు. అడుగుతాడు, అమ్మ కావేరి అత్తయ్యతో ఎలా ఉండేది అని అంటే, నాకు తెలియదు నాన్న నేను ఊర్లో ఉండేదాన్ని అప్పట్లో అని అంటదన్నమాట. అంటే ఫోన్లో చెప్పేది చాలా మంచిది, ఇలాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం, తను ఎక్కడున్నా తను హ్యాపీగా ఉండేది అని చెప్పేది నాకు అని అంటాడు. శ్రేయ మామయ్య అనుకుంటే హాల్లోకి వస్తాను అనమాట. ఏమైంది అని అంటే, ఈ చిన్ని మమ్మల్ని కొట్టింది అని అంటారు అనమాట. నేను ఎక్కడ కొట్టాను, నేను కొట్టలేను మ్యాడీ అని అంటారు. వాళ్ళు అబద్ధాలు చెప్తుందంటే మళ్ళీ దయ్యము తన లోట్లోకి వచ్చేసి
తన ఒంట్లోకి వచ్చేసి నువ్వు కొట్టలేవా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని కొట్టడానికి వెళ్తాడు చిన్నిని. కొట్టడానికి వెళ్ళగానే మన వరుణ్ గిట ఏం చేస్తాడు, తన చెంప పలగొడతాడు అనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.